ఓకే, సో ఈ గిచ్చమాకు అన్న పదం మీరు ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు? నేను చిన్నప్పుడైతే మా తమ్ముడిని బాగా ఇచ్చేవాడిని, అంతవరకు గుర్తుంది. బట్ యాక్చువల్లీ నాకు మళ్ళీ RRR లో రాజమౌళి గారిని ఎన్టీఆర్ బాగా ఇచ్చేవాడు కదా, మళ్ళీ మా డైరెక్టర్ గారితో చేయాలని ఉంది. డైరెక్టర్ గారు అదే మూమెంట్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం తప్పకుండా. ప్రేక్షకులు అభిమానులు అందరి కోరిక మీద ఆ హుక్ స్టెప్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చేయాలని నా కోరిక. అంటే 30వ తారీఖు వరకు కూడా ఉండాలి కదండి, కొంచెం ప్రమోషన్ చేయాలి కదా, థియేటర్ కూడా జనాలు రావాలి కదా. ఇక్కడతో ఆపేస్తా చెప్పండి, ఆయన చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. మాకు తెలుసు, మాకు వెనక సమాచారం అందింది. ఆల్రెడీ విజయ్ గారు అద్భుతంగా డాన్స్ కుమ్మేస్తారు. ఇప్పుడే ఆవిడ చెప్పారా స్క్రీన్ బ్యాక్ సైడ్ చాలా అద్భుతంగా మూవ్స్ చేశారు మీరు అని చెప్పి. అలా ఎలా వదిలేస్తాం? అక్కడ ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ బ్యాక్ సైడ్ చేయొచ్చు బాగా. అలా కాదు. ఫస్ట్ రాధామోహన్ గారితో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి రాధామోహన్ గారి కోసం ఒక్క ఓ వేసుకోండి అమ్మా. సార్ వాళ్ళందరూ వేసిన తర్వాత అది అబ్జర్వ్ చేసి అప్పుడు నేను చేస్తాను. సార్ రాజా సార్ ట్రెండ్ సార్ ఇప్పుడు ఆఫ్టర్ దిల్ రాజు సార్ మీరు ట్రెండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ డాన్సింగ్. సార్ ఎట్లాగో మీరు ఇన్ని రోజులు సోలోగా ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు డ్యూయెట్లో ప్రొడ్యూస్ చేయండి. సరే, సార్కి కొంచెం టైం కావాలి. ఈలోపు మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఉన్నారు కదా, సో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మంచి డాన్సర్స్ ఇక్కడ. సో ఈలోపు వాళ్ళు చేస్తారు కాబట్టి మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాము. ఓకేనా సార్? ఓకే కదా, కానీ పక్కా చేయాలి. ఓకేనా? సో వాళ్ళు డాన్స్ వేసే కంటే ముందు సో దే హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టీమ్ కోసం. సో ముందుగా ఇక్కడ నాకు మెహబూబ్ కనిపిస్తున్నాడు కాబట్టి మెహబూబ్తో స్టార్ట్ చేద్దాం. సో యా, నా క్వశ్చన్ శ్రీనివాస్ గారికి. బ్రదర్ మీరు సూపర్, మీరే ఎలా ఉన్నారు? సూపర్. మేము చూసిన ప్రతి చోట మీరే ట్రెండింగ్ ఉన్నారు, పాడ్కాస్ట్లో ప్రతి చోట. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గెటింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్.